చిలిపి పనులు చేసే కృష్ణుడు తాను ఎంతో బుద్ధిమంతుడని, ఏమీ తెలియని అమాయకుడిలా తన తల్లి అయిన యశోద ముందు నటించేవాడు. యశోదకు కూడా గోపికలందరూ ఫిర్యాదు చేసేవారు. యశోదాదేవి ఆ చిన్న కృష్ణుణ్ణి కట్టేసేది కూడా. ఒకరోజు బలరాముడు తల్లి యశోదాదేవి దగ్గరకు వచ్చి, అమ్మా, కృష్ణుడు మన్ను తింటున్నాడు, ఒళ్ళంతా మన్ను పూసుకున్నాడు అని చెప్తాడు. పరుగున వెళ్ళిన యశోద, కృష్ణ, ఇంట్లో తినే వెన్న సరిపోవట్లేదా, మన్ను తింటున్నావు అని అంటుంది. అప్పుడు కృష్ణుడు, లేదమ్మా, నేనేం తినట్లేదు, అన్న అబద్ధం చెప్తున్నాడు అని అంటాడు. అప్పుడు యశోదాదేవి, అవునా, అయితే మరి నోరు తెరువు అని అంటుంది. నోరు తెరిచిన కృష్ణుణ్ణి చూసి యశోదాదేవి ఉలిక్కి పడుతుంది. ఎందుకంటే నోటిలో అనంత బ్రహ్మాండం దాగి ఉంటుంది. 14 లోకాలు కనిపిస్తాయి యశోదాదేవికి. ఇలా ఎన్నెన్నో లీలలు చూపిస్తాడు శ్రీకృష్ణుడు.